హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో ప్రాథమిక హక్కులు అనే టాపిక్లో ఆర్టికల్ 16 కోసం నేర్చుకుందాం. అయితే గమనించండి, మనకి క్లాస్ చెప్పడానికి బయట ఎక్కడైతే నేను క్లాస్ చెప్తున్నో అక్కడ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. సో అందువల్ల ఈరోజు అయితే క్లాస్ అనేది ఇలా పేపర్ పైన చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఇంతకుముందు ఏదైతే క్లాస్ చెప్పుకున్నానో ఎకానమీ క్లాస్, సో అది కూడా పేపర్ మీద చెప్పాను అనమాట. ఓకే, సో అది కంటిన్యూషన్ అయిపోతుంది. బట్ ఈ రోజు వరకు క్లాస్ ఉంటుంది అనమాట ఇలా పేపర్ మీద. నెక్స్ట్ క్లాస్ యాజ్ యూజువల్గా మీకు బోర్డ్ క్లాస్ ఉంటుంది. గమనించండి, ప్రాథమిక హక్కులు. రైట్, ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కులు. సో ఈ టాపిక్లో మనకి ఆర్టికల్ 16 కోసం నేర్చుకుందాం. రైట్, ఆర్టికల్ 16 కోసం నేర్చుకుందాం. అయితే ఆర్టికల్ 16 ఏమని తెలుపుతుందంటే, గమనించండి, ఆర్టికల్ 16 అనేది ప్రభుత్వ ఉద్యోగుల్లో, ప్రభుత్వ ఉద్యోగుల్లో 7 రకాలైన వివక్షతలను, 7 రకాలైన వివక్షతలను రద్దు అనమాట. ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగుల్లో 7 రకాల వివక్షతలు రద్దని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అయితే ఈ ఆర్టికల్ 16లో మనకి కొన్ని సబ్ ఆర్టికల్స్ ఉంటాయన్నమాట. సో ఆర్టికల్ 16 ఆఫ్ 1, 2, 3, 4 అని చెప్పేసి ఈ విధంగా ఉంటాయి. సో మనం ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందామమ్మా. ముందుగా చూసుకుంటే ఆర్టికల్ 16 ఆఫ్ 1. రైట్, ఆర్టికల్ 16 ఆఫ్ 1. సో ఈ ఆర్టికల్ 16 ఆఫ్ 1 విషయానికి వస్తే గమనించండి, ప్రభుత్వ ఉద్యోగుల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. సమాన అవకాశాలు కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగుల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. సో అదేవిధంగా చూసుకుంటే ఆర్టికల్ 16 ఆఫ్ 2 విషయానికి వస్తే, ఆర్టికల్ 16 ఆఫ్ 2 విషయానికి వస్తే గమనించండి, సో ఏవైతే మనకి 7 రకాల వివక్షలు ఉన్నాయి కదా, సో అవేంటంటే కుల, మత, లింగ, జాతి, పుట్టుక, వారసత్వ, అదేవిధంగా చూసుకుంటే స్థిర నివాసం. సో కుల 1, 2, 3, 4, 5, 6, 7. కుల, మత, లింగ, జాతి, పుట్టుక, వారసత్వ, స్థిర నివాసం. సో ఈ 7 రకాలైన వివక్షతలు చూపరాదని చెప్పేసి ఆర్టికల్ 16 ఆఫ్ 2 అనేది తెలుపుతుందమ్మా. రైట్, అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ మీరు ప్రభుత్వ ఉద్యోగుల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని చెప్పారు, మనం ఉద్యోగానికి అప్లై చేసినప్పుడు, సో ఏపీపీఎస్సీలు కానీ ఇతర ఏ ఎగ్జామ్స్లో కానీ అప్లై చేసినప్పుడు ఎందుకు సార్ మనకు రిజర్వేషన్ ఉంటుంది? సో రిజర్వేషన్లో మనకి ఒక్కొక్క రిజర్వేషన్ అంటే ఒక్కొక్క కేటగిరీకి ఒక్కో రకం రిజర్వేషన్ ఇస్తున్నారు. సో ఇక్కడ సమాన అవకాశాలు ఎక్కడుందని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. గమనించండి, ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 7 రకాలైన వివక్షతలు రద్దు చేయమని చెప్పారు. అయితే ఎవరైతే వెనుకబడిన వాళ్ళు కానీ, షెడ్యూల్ కులాల వాళ్ళు కానీ, షెడ్యూల్ తెగల వారు కానీ, అదేవిధంగా రీసెంట్గా మనకి ఆర్థికంగా వెనకబడిన వారికి కొంతమేర రిజర్వేషన్ కల్పించి వాళ్ళకి మినహాయింపులు ఇవ్వచ్చని చెప్పేసి మన యొక్క రాజ్యాంగంలో ఉందమ్మా. సో ఇక్కడ మినహాయింపుల విషయానికి వస్తే మినహాయింపుల విషయానికి వస్తే సో దీనికి సంబంధించి కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయన్నమాట. సో అది చూసుకుంటే ఆర్టికల్ 16 ఆఫ్ 3. ఆర్టికల్ 16 ఆఫ్ 3. సో దీని విషయానికి వస్తే గమనించండి, ప్రభుత్వ ఉద్యోగుల్లో షెడ్యూల్ కులాలకు, అదేవిధంగా షెడ్యూల్ తెగలకు, అదేవిధంగా చూసుకుంటే
ఇతర వెనకబడిన తరగతులకు అంటే లైక్ బీసీస్. సో వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ప్రత్యేక మినహాయింపులు, ఓకే, ప్రత్యేక మినహాయింపులు, సదుపాయాలు కల్పించవచ్చు. ఓకే, ఆర్టికల్ 16(3) అని తెలుపుతుంది. ఎవరైతే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఇతర వెనకబడిన వాళ్ళు, సో వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రత్యేకమైన మినహాయింపులు, సదుపాయాలు కల్పించవచ్చని చెప్పేసి చెప్పడం జరిగిందమ్మా. అదేవిధంగా చూసుకుంటే ఆర్టికల్ 16(4) విషయానికి వస్తే, రైట్, ఆర్టికల్ 16(4) దీని విషయానికి వస్తే ప్రభుత్వ ఉద్యోగుల్లో వెనుకబడిన తరగతులకు సరైన ప్రాతినిధ్యం లేనప్పుడు, ఓకే, ప్రభుత్వ ఉద్యోగుల్లో వెనుకబడిన తరగతులకు సరైన ప్రాతినిధ్యం లేనప్పుడు ప్రభుత్వం అనేది వాళ్ళకి, ఓకే, ప్రభుత్వం అనేది వాళ్ళకి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వచ్చు. గమనించండి, ప్రభుత్వ ఉద్యోగుల్లో వెనుకబడిన తరగతులకు, వెనుకబడిన తరగతులకు అంటే తరగతి చెందిన వ్యక్తులకు సరైన ప్రాతినిధ్యం లేనప్పుడు, ఓకే, సరైన ప్రాతినిధ్యం లేనప్పుడు ప్రభుత్వం అనేది ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించవచ్చు. అయితే ఇది సమానత్వ సూచన ఉంది కదా, సో దానికైతే ఇది వ్యతిరేకం కాదని చెప్పేసి గమనించాలి. రైట్, మనకి చూడండి 16(3) విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రత్యేక మినహాయింపు సదుపాయాలు కల్పించాలి. 16(4) విషయానికి వస్తే ప్రభుత్వ ఉద్యోగుల్లో వెనుకబడిన తరగతులకు, ఓకే, ప్రభుత్వ ఉద్యోగుల్లో వెనుకబడిన తరగతులకు సరైన ప్రాతినిధ్యం లేనప్పుడు ప్రభుత్వం అనేది కొన్ని ప్రత్యేక రిజర్వేషన్ కల్పించవచ్చు. సో ఇది సమానత్వ సూచనకు వ్యతిరేకంగా అని చెప్పి గమనించాలి. నెక్స్ట్ చూసుకుంటే దీనిలో 16(4) ఉందమ్మా. దీని విషయానికి వస్తే ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రమోషన్ల విషయంలో, ఓకే, ప్రమోషన్లో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఓకే, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ క్యాస్ట్, అదేవిధంగా షెడ్యూల్ ట్రైబల్స్ అనమాట. సో ఎస్సీ మరియు ఎస్టీ వీళ్ళకి ప్రత్యేక రిజర్వేషన్ కల్పించవచ్చమ్మా. ఓకే, ప్రత్యేక రిజర్వేషన్ అనేవి కల్పించవచ్చు. గమనించండి, చాలా ఈజీనే. 16(4) అంటే ప్రమోషన్లో, అంటే ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రమోషన్లు ఉంటాయి కదా, సో ప్రమోషన్ విషయంలో ఎస్సీ మరియు ఎస్టీలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు అనేవి కల్పించవచ్చు. అయితే ఇది 1995లో 77వ రాజ్యాంగ సవరణ ద్వారా, ఓకే, 77వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క ఆర్టికల్ 16(4)అని అయితే రాజ్యాంగంలో పొందుపరిచారమ్మా. ఓకే, ఆర్టికల్ 16(4)అని రాజ్యాంగంలో పొందుపరిచారు. నెక్స్ట్ ఆర్టికల్ 16(4)B, ఓకే, ఆర్టికల్ 16(4)B. రైట్, సో దీని విషయానికి వస్తే
దీనిని 81వ ఓకే 81వ రాజ్యాంగ సవరణ ద్వారా 2000 సంవత్సరంలో ఈ ఆర్టికల్ 14 ఆఫ్ బీని అయితే యాడ్ చేశారమ్మా. ఓకే, ఆర్టికల్ 14 ఆఫ్ బీని అయితే యాడ్ చేశారు. ఇప్పుడు 81వ రాజ్యాంగ సవరణ ద్వారా 2000లో ఈ యొక్క ఆర్టికల్ 16 ఆఫ్ 4B ఓకే ఆర్టికల్ 16 ఆఫ్ 4Bని అయితే పొందుపరిచారు. దీన్ని 1995లో 77వ రాజ్యాంగ సవరణ ద్వారా 16 ఆఫ్ 4A అని, 81వ రాజ్యాంగ సవరణ ద్వారా 2000లో 16 ఆఫ్ 4Bని అయితే రాజ్యాంగంలో పొందుపరిచారు. ఇక్కడ విషయం ఏంటంటే ఒక సంవత్సరంలో ఓకే ఏదైనా ఒక సంవత్సరంలో ఎస్సీ మరియు ఎస్టీలకు కేటాయించిన ఓకే ఎస్సీ మరియు ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లు అనేవి భర్తీ కాని ఓకే రిజర్వేషన్ అనేవి భర్తీ కాని ఎడల అవి ఆ తర్వాత సంవత్సరంలో ఓకే తరువాత సంవత్సరంలో వాటినైతే యాడ్ చేస్తారన్నమాట. అయితే ఈ రిజర్వేషన్లు అనేవి 50% కన్నా మించకూడదు అన్నమాట. అయితే ఏంటంటే గమనించండి, ఈ ఎస్సీ ఎస్టీ ఏవైతే ఉన్నాయా, సపోజ్ అమ్మ మీరు మన సచివాలయం ఉంది కదా, సో సచివాలయం ఎప్పుడైందంటే ఎక్కువ పోస్టులు మిగిలిపోయి ఎస్సీ మరియు ఎస్టీ, సో ఈ పోస్టులు అనేవి ఎక్కువ మిగిలిపోయి. సో ఇలా మిగిలిపోయినప్పుడు నార్మల్ సిచ్యువేషన్లో ఏం జరుగుతుందంటే ఈ పోస్టులు అనేవి వచ్చే సంవత్సరంలో వాటిని యాడ్ చేయడం కానీ, లేదా బ్యాక్లాగ్ పోస్టులు ఓకే ఏవైతే మిగిలిపోయాయి కదా, సో బ్యాక్లాగ్ పోస్టులు అని చెప్పేసి ఇవి కేవలం వీళ్ళకి మాత్రమే చెందే విధంగా ఉంటాయమ్మా. మీకు అర్థమై ఉంటుంది, రీసెంట్గా సచివాలయం ఎగ్జామ్లో ఎక్కువ ఎస్సీ ఎస్టీలకు ఈ యొక్క పోస్టులు మిగిలిపోతే వీళ్ళకి మరొక 15 మార్క్స్ అనేది యాడ్ చేశారు. సో ఎప్పుడైతే 15 వాళ్ళకు ఉన్నదే 45 మార్క్స్, సో ఈ 45 మార్క్స్ కూడా చాలామందికి రాలేదు. సో ఇటీవల జరిగిన సచివాలయ ఎగ్జామ్లో ఈ 45 మార్క్స్ కూడా చాలామంది రాలేదు. అలాంటి సిచ్యువేషన్లో ఈ 45 మార్క్స్ రావాలని చెప్పేసి అందరికీ కామన్గా మరో 15 మార్కులు యాడ్ చేశారు. సో దీనివల్ల ఏమైందంటే ఎవరైతే 30 వరకు ఉన్నారో అలాంటి వాళ్ళు కూడా 45 మార్క్స్ అనేది స్కోర్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క పోస్టులు అనేవి భర్తీ అయ్యాయి. ఓకే, సో ఇక్కడ ఎవరికి లాభం జరిగిందంటే ఎస్సీ ఎస్టీ లాభం జరుగుతుంది. ఎందుకంటే రిమైనింగ్ బీసీ కానీ సో ఓసీ కానీ పోస్టులు అయితే ఆల్మోస్ట్ అనేవి భర్తీ అయిపోయాయి. సో ఇక్కడ ఏంటంటే ఈ పోస్ట్ నార్మల్గా సిచ్యువేషన్ ఏం చేస్తారంటే ఇలా మిగిలిపోయిన పోస్టులు అనేవి వచ్చే సంవత్సరంలో రిజర్వేషన్ కోటాలు అయితే వీటిని యాడ్ చేస్తారు. సో అవి 50% కన్నా దాటకుండా చూస్తారు. అయితే ఆ సంవత్సరంలో ఏవైతే మనకి రిజర్వేషన్ కల్పించారో అవి గత సంవత్సరంలో కేటాయించిన వాటితో పరిగణలోకి తీసుకోకూడదన్నమాట. సో అలా తీసుకోకుండా ఇలా మిగిలిపోయిన పోస్టులు అనేవి ఆ మిగిలిపోయిన ఖాళీలు ఉన్నాయి కదా, సో వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. సో దీన్నే మనం ఏంటంటే లాస్ట్ ఇయర్ మిగిలిపోయిన పోస్టులను క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అంటారు. ఓకే, క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అంటారు, లేదా బ్యాక్లాగ్ ఓకే క్యారీ ఫార్వర్డ్ లేదా బ్యాక్లాగ్ పోస్టులు అంటారు. సో ఇక్కడ ఈ ఎస్సీ ఎస్టీ సంబంధించిన ఏవైతే పోస్టులు మీకు అవి ఎవరికి చెందుతాయంటే అగైన్ వాళ్ళకి మాత్రమే చెందుతాయని చెప్పేసి గమనించండి. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకి.
16(4)B మీకు చాలామందికి డౌట్ ఉండొచ్చు. సమ్ ఏదైనా డిపార్ట్మెంట్ వైజ్ కానీ బ్యాక్లాగ్ పోస్టులు అని చెప్పేసి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అని చెప్పేసి మనకి సో కేవలం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే భర్తీ చేస్తుంటారు. సో ఎలా అంటే ఈ ఆర్టికల్ 16(4)B ప్రకారం సో ఎస్సీ ఎస్టీ సంబంధించిన ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ సంవత్సరంలో భర్తీ కాకపోతే అవి వచ్చే సంవత్సరంలో యాడ్ చేయడం కానీ లేదా వాటికి క్యారీ ఫార్వర్డ్ పోస్టులుగా కల్పించి వాటిని కలపడం జరుగుతుందన్నమాట. అయితే ఈ టోటల్గా చూసుకుంటే 50% కన్నా అవి మించి ఉండకూడదని చెప్పేసి దీంట్లో నిబంధన అనమాట. రైట్. సో ఇది ఇంతవరకు ఆర్టికల్ 16(4)B. నెక్స్ట్ చూసుకుంటే ఆర్టికల్ 16(5) అమ్మ. ఓకే, ఆర్టికల్ 16(5). సో ఈ ఆర్టికల్ 16(5) ఏది తెలుపుతుందంటే ఏదైతే ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న శాఖలలో పూర్తిగా ఒక మత విశ్వాసానికి సంబంధించిన విషయం అయితే సంబంధించిన విషయమైనప్పుడు సో అది కేవలం ఆ మతానికి చెందిన వారిని మాత్రమే సో ఆ మతానికి చెందిన వారిని మాత్రమే ఆ యొక్క ప్రభుత్వ ఉద్యోగుల్లో నియామకాలు జరపాలమ్మా. చాలా ఈజీ, పెద్ద కష్టమేం కాదు. సో ఇదేంటంటే ఒక హిందూ ఉన్నాడు కదా, హిందూ దేవాలయాల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి కదా, సో అవి కేవలం ఎవరికి ఇవ్వాలి? హిందువులకు మాత్రమే. అదేవిధంగా చూసుకుంటే ముస్లిం సంబంధించి కానీ క్రిస్టియన్ సంబంధించి కానీ సో వాళ్ళకి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగుల్లో అంటే మతానికి సంబంధించిన మనకి తిరుపుతుందమ్మా దేవాదాయ శాఖ ఉంది. సో ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉంది కదా, సో ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉండే ఏవైతే హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ సో ఈ శాఖలో ఏవైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటాయో సో ఆ ప్రభుత్వ ఉద్యోగుల్లో కేవలం ఆ శాఖకు చెందిన వారిని మాత్రమే ఆ యొక్క ప్రభుత్వ ఉద్యోగులు అంటే దానికి సంబంధించిన ఉద్యోగుల్లో వాళ్ళకి మాత్రమే కేటాయించాలి. ఇప్పుడు హిందువులు అంటే హిందూ దేవాలయంలో ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ నియమించరాదు, కేవలం హిందువులు మాత్రం నియమించాలి. ఎందుకంటే మత విశ్వాసానికి సంబంధించింది కాబట్టి అని గమనించండి. రైట్. సో ఇది ఆర్టికల్ 16(5). నెక్స్ట్ చూసుకుంటే మనకి 2001లో 85వ రాజ్యాంగ సవరణ ద్వారా 85వ రాజ్యాంగ సవరణ ద్వారా పదోన్నతుల విషయంలో పదోన్నతుల విషయంలో ఎస్సీ మరియు ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగులకు తద్వారా అందించే సీనియారిటీ లభిస్తుందన్నమాట. సో 2001లో 85వ రాజ్యాంగ సవరణ ద్వారా పదోన్నతుల విషయంలో అంటే ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రమోషన్లు ఉంటాయి కదా, సో ఈ ప్రమోషన్ విషయంలో ఎస్సీ మరియు ఎస్టీకి సంబంధించిన ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగుల్లో సీనియారిటీ అనేది లభిస్తుందన్నమాట. సో ఏ విధంగా అంటే అంతకుముందు క్యాచప్ రూల్ ఉందమ్మా.
రైట్. సో క్యాచప్ రూల్. సో ఈ క్యాచప్ రూల్ ప్రకారం ముందుగా ఎవరికి ఉంటుందంటే జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఉంటుంది. ఆ నెక్స్ట్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీలకు ఉంటుంది అనమాట. సో ఈ 2001 రాజ్యాంగ సవరణ ద్వారా ఏమైందంటే రిజర్వేషన్ను పొందిన తర్వాత ఎవరైతే జాయిన్ అవుతారో సో దాన్ని బట్టి ఈ ఎస్సీ మరియు ఎస్టీలకు సీనియారిటీ అనేది అర్హత ఉంటుందమ్మా. ఓకే, సీనియారిటీ అర్హత కలిగి ఉంటుందన్నమాట. సో ఇది ఓవరాల్గా ఇంతవరకు. సో దీనికి సంబంధం లేదు. సో అంటే ఏంటంటే మనకి కంటిన్యూస్గా ఒక్కొక్క స్టెప్ వస్తుందన్నమాట. అయితే ఇటీవల మనకి 2019లో ఓకే 2019లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు ఓకే ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు 10% రిజర్వేషన్ కల్పించారు కదమ్మా. 10% రిజర్వేషన్ అనేవి కల్పించారు. ఓకే, సో ఇది ఆర్టికల్ 16(6) అన్నమాట. మనకి 2019లో 103వ రాజ్యాంగ సవరణ ద్వారా చాలా ఇంపార్టెంట్ 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఆర్టికల్ 16(6)ని పొందుపరిచి ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు 10% రిజర్వేషన్లు అనేవి కల్పించారమ్మా. ఓకే, 10% రిజర్వేషన్లు అనేవి కల్పించడం జరిగింది. అయితే ఈ ఆర్థికంగా వెనుకబడిన తరగతులు ఉన్నాయి కదా. సో ఎవరిని ఆర్థికంగా వెనుకబడిన తరగతులు అని చెప్పేసి అంటామని చెప్పి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ప్రభుత్వం అనేది సో అంటే రాజ్యాంగం ప్రకారం ప్రజెంట్ విషయానికి వస్తే ఆర్థికంగా వెనుకబడిన వారు ఎవరు అని చెప్పేసి కొన్ని నియమాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. దానిలో మొదటి విషయానికి వస్తే 8 లక్షల అంటే ఒక వ్యక్తి యొక్క కుటుంబం యొక్క ఆదాయం అనేది 8 లక్షల కంటే తక్కువ ఉండాలి. సంవత్సర ఆదాయం అనేది 8 లక్షల కంటే తక్కువ ఉండాలి. నెక్స్ట్ 5 ఎకరాలు ఓకే 5 ఎకరాలు మించి వ్యవసాయం ఉండకూడదు. ఓకే 5 ఎకరాల మించి వ్యవసాయం అనేది ఉండకూడదు అనమాట. అంటే వ్యవసాయ భూమి ఉండకూడదు. అదేవిధంగా చూసుకుంటే సొంత ఇల్లు 1000 చదరపు అడుగులు. ఓకే, సొంత ఇల్లు అనేది 1000 చదరపు అడుగులు లోపల ఉండాలి. రైట్. సో అదేవిధంగా చూసుకుంటే మున్సిపాలిటీల్లో ఓకే సో మున్సిపాలిటీలలో 100 చదరపు గజాల లోపు ఉండాలమ్మా. మున్సిపాలిటీల విషయానికి వస్తే వాళ్ళ యొక్క నివాస స్థలం అనేది
100 చదరపు గజాల లోపు ఉండాలి. సొంత గృహం అయితే 1000 చదరపు అడుగుల లోపల ఉండాలి. 5 ఎకరాలు మించి ఉండకూడదు. 8 లక్షల కంటే వాళ్ళ యొక్క సంవత్సర ఆదాయం అనేది 8 లక్షల కంటే తక్కువ ఉండాలి. ఓకే, అయితే ఏంటంటే ఈ ఏవైతే అంశాలు ఉన్నాయో ఇవి ఫ్యూచర్లో మళ్ళీ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, సో నార్మల్గా పేదరికం అనేది ఒకప్పుడు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, సో ఈ 3 లేకపోతే పేదరికం అని చెప్పేవారు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో కనీస వసతులు, ఓకే, సో పేదవాడిగా గుర్తించడానికి కనీస వసతులు ఏవైతే లేవో సో వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. సో ఎందుకంటే కాలక్రమేణా ప్రతిదీ చేంజ్ అవుతుంటుంది. సో ఫ్యూచర్లో అయితే ఈ అంశాలు అనేవి చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ప్రజెంట్ విషయానికి వస్తే 8 లక్షల కంటే తక్కువ, 5 ఎకరాలు మించి వ్యవసాయ భూమి ఉండకూడదు. సొంత ఇల్లు విషయానికి వస్తే 1000 చదరపు అడుగుల లోపల ఉండాలి. మున్సిపాలిటీలో అంటే వాళ్ళ యొక్క నివాస స్థలం అనేది మున్సిపాలిటీల్లో 100 చదరపు గజాల లోపు ఉండాలని చెప్పేసి మనకి ప్రెసెంట్ ఉన్న ఈ యొక్క ఆర్థికంగా వెనుకబడిన తరగతులకున్న రూల్ అనమాట. సో వీళ్ళకి 2019లో వచ్చింది ఇది. ఓకే, 103వ రాజ్యాంగ సవరణ వచ్చింది. 16 ఆర్టికల్ ప్రకారం ప్రజెంటు 10% రిజర్వేషన్ అనేవి కల్పిస్తున్న విషయం గమనించాలి. అయితే మనకి మరికొన్ని అంశాలు ఉన్నాయి. సో ఈ టాపిక్ అనేది కొంచెం లెంతీ టాపిక్కే, బట్ చాలా ఇంట్రెస్ట్ టాపిక్. మీకు ఫ్యూచర్లో ఉన్న చాలా యూజ్ అయ్యే టాపిక్ అనమాట. మనకి రిజర్వేషన్లు ఎలా వస్తున్నాయి, ఏ విధంగా రేపు పొద్దున్న గవర్నమెంట్ జాబ్ చేస్తాం అనుకోండి, మీకు ప్రమోషన్లు ఎలా వస్తాయి, ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఒక క్లియర్ కట్గా మీకు అర్థమవుతుంది. అయితే గమనించండి ఒక విషయం, మనకి 2019లో వచ్చిన ఆర్టికల్ 16(6), సో ఇది ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి 10% రిజర్వేషన్ కల్పిస్తున్నాం కదా. అయితే మన యొక్క ఈ రాజ్యాంగంలో గత కేసులు చూసుకుంటే అవేంటంటే 81 మరియు 85, సో ఈ 2 రాజ్యాంగ సవరణ ద్వారా సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఏం చెప్పిందంటే రిజర్వేషన్లు అనేవి 50%కి మించి ఉండాలని చెప్పేసి తీర్పునిచ్చిందనమాట. ఎప్పుడైతే ఈ 2019 మనకి వచ్చింది కదా, 2019 10% రిజర్వేషన్ ఆర్థికంగా వెనుకబడిన వారికి. సో వచ్చిన తర్వాత ఈ 50% రిజర్వేషన్ ఉంది కదా, అది దాని నుంచి అయితే మాత్రం మనం కొంచెం ముందుకెళ్ళని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే ఈ 50% రిజర్వేషన్ పైన ఉన్న సుప్రీంకోర్టు కేసులు చూసుకుంటే, 1 బాలాజీ వర్సెస్ మైసూర్. ఓకే, బాలాజీ వర్సెస్ మైసూర్, ఇది 1963 1963 అనమాట. బాలాజీ వర్సెస్ మైసూర్. సో ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చి 50% రిజర్వేషన్ కన్నా మించాలని చెప్పింది. అదేవిధంగా చూసుకుంటే 2 ఇందిరా సహాని వర్సెస్, ఓకే, ఇందిరా సహాని వర్సెస్ భారత ప్రభుత్వం. ఓకే, ఇందిరా సహాని వర్సెస్ భారత ప్రభుత్వం. సో ఇది చూసుకుంటే 1992
సో ఈ 2 కేసుల్లో సుప్రీంకోర్టు అనేది తీర్పునిస్తూ రిజర్వేషన్ అనేవి 50% కన్నా మించి ఉండదని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఎప్పుడైతే మనకి 2019 సో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి 10% రిజర్వేషన్ కల్పించారో ఈ యొక్క వీటి నుంచి అయితే మినహాయింపు వచ్చిందనమాట. ఓకే, వీటి నుంచి మినహాయింపు అనేది రావడం జరిగింది. సో అదేవిధంగా చూసుకుంటే మరికొన్ని విషయాలు మనం డిస్కస్ చేసుకుంటే మెయిన్గా ఏవిఎస్, ఓకే, ఏవిఎస్ నరసింహారావు వర్సెస్ ఏపీ. ఓకే, ఏవిఎస్ నరసింహారావు వర్సెస్ ఏపీ. సో ఈ కేసులో దీన్ని ఏమంటారంటే ముల్కీ నిబంధనలు అనొచ్చు, లేదా మీకు తర్వాత వస్తుందన్నమాట, మీకు ఏపీ హిస్టరీలో వస్తుంది ముల్కీ నిబంధనలు అని చెప్పేసి. అది హైదరాబాద్ స్థానికత విషయం కోసం, సో తెలంగాణలో ఉద్యోగాల విషయాల కోసం వస్తుందన్నమాట మనకి. అయితే ఈ ఏవిఎస్ నరసింహారావు వర్సెస్ ఆంధ్రప్రదేశ్, సో ఈ కేసు 1970 అనమాట. సో ఈ కేసులో ముల్కీ నిబంధనలను సుప్రీంకోర్టు అనేది కొట్టివేసింది. సో ఎందుకంటే ఒకే రాష్ట్రంలో ఉన్న ప్రజలపైన ప్రాంతాల వారీగా వివక్షత చూపరాదని చెప్పేసి ఈ యొక్క ఏవిఎస్ నరసింహారావు ఏపీ 1917 కేసులో, ఓకే, 1970 కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఈ ముల్కీ నిబంధనలు అంటే స్థానిక మరియు స్థానికేతరులు, సో ఈ కేసును అయితే సుప్రీంకోర్టు అనేది కొట్టివేసింది. సో ఇలా కొట్టివేసిన తర్వాత మన రాజ్యాంగంలో 1973లో, ఓకే, 1973లో 32వ రాజ్యాంగ సవరణ ద్వారా, ఓకే, 32వ రాజ్యాంగ సవరణ ద్వారా 371B ప్రకారం, ఓకే, 371B ప్రకారం కొన్ని ఉద్యోగుల్లో మాత్రం స్థానిక మరియు స్థానికేతర, సో ఈ విధంగా వర్గీకరించి ఉద్యోగాలు అనేది నియామకాలు జరుగుతున్నాయి. సో మన విషయానికి వస్తే మన ఏపీకి 371D ఉంది కదమ్మా. మనకి కండక్ట్ చేసే ఎగ్జామ్స్ చూసారా, మీకు ఐడియా ఉంటుంది. సచివాలయం కానీ గ్రూప్స్ కానీ మన యొక్క రాష్ట్రానికి సంబంధించిన ఎగ్జామ్లో జిల్లా వైజ్ ఉంటాయి, జోన్ల వైజ్ ఉంటాయి. సో ఎందుకంటే దానికి గల కారణం, సో మనది 371D, ఓకే, 371D ప్రకారం సో ప్రాంతాల వైజ్ మనకి ఇలా డివైడ్ చేసి ఉద్యోగాలు అనేవి కల్పించవచ్చని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే రిజర్వేషన్ల పితామహుడు, చిన్న పాయింట్ డిస్కస్ చేసుకుందాం. రిజర్వేషన్ల పితామహుడు అని ఎవరిని పిలుస్తామంటే ఛత్రపతి సాహు మహారాజ్, ఓకే, ఛత్రపతి సాహు మహారాజ్. ఇతన్ని మనం రిజర్వేషన్ల పితామహుడు అంటాం. రైట్, రిజర్వేషన్ల పితామహుడు అని చెప్పేసి మనం ఇతన్ని అంటాం అన్నమాట. సో అదేవిధంగా చూసుకుంటే మనకి కొన్ని కేసులు ఉన్నాయమ్మా. అవేంటంటే ఇందిరా సహాని, ఈ కేసు ఉంది కదా. సో ఇందిరా సహాని భారత ప్రభుత్వం 1992. సో ఈ కేసు గురించి చూసుకుంటే దీన్ని మండల్ కేసు అంటారు అనమాట. ఏమంటారు?
మండల్ కేస్ అని చెప్పేసి దీన్ని అంటారు. సో దీనిలో ఉన్న అంశాలు చూసుకుంటే జస్ట్ గుర్తుపెట్టుకోండి, మనకి వెనుకబడిన తరగతులకు అంటే బీసీ వాళ్ళకి 27% రిజర్వేషన్ అనేవి కల్పించడం రాజ్యాంగబద్ధమే. ఓకే, వెనుకబడిన తరగతుల వారికి 27% రిజర్వేషన్ కల్పించడం రాజ్యాంగబద్ధమే. అదేవిధంగా చూసుకుంటే వెనుకబడిన తరగతుల్లో క్రిమీలేయర్ వారిని గుర్తించి అలాంటి వారిని రిజర్వేషన్ నుండి అనర్హులుగా పరిగణించాలి. అంటే ఇలా బీసీ వర్గానికి చెందిన వారు ఎవరైతే సంపన్నులు ఉంటారో సో అలాంటి వారిని అయితే సో వేరు చేసి వాళ్ళకి రిజర్వేషన్లు అనేవి రద్దు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగిందమ్మా. తర్వాత కొన్ని ప్రత్యేక పరిస్థితులు తప్ప మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. సో ఏ కేసు ఇది? కొన్ని ప్రత్యేక పరిస్థితులు తప్ప రిజర్వేషన్ అనేవి 50%, ఓకే, 50%కి మించరాదని చెప్పేసి ఈ ఇందిరా సహాని వర్సెస్ భారత ప్రభుత్వం, సో ఈ కేసులో సుప్రీంకోర్టు అనేది తీర్పునిచ్చిందమ్మా. అయితే ఈ కేసులు ఏంటంటే ఆర్థిక పరమైన రిజర్వేషన్లు అనేవి చెల్లవని చెప్పడం జరిగింది. ఏ కేసులో? ఇందిరా సహాని వర్సెస్ భారత ప్రభుత్వం. సో ఈ కేసులో ఆర్థిక పరమైన రిజర్వేషన్లు అనేవి చెల్లవని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే రాజ్యాంగంలో ఆ ప్రాతిపాదికన, ఓకే, అంటే ఆర్థిక ప్రాతిపాదికన మినహాయింపులు లేవని సుప్రీంకోర్టు అనేది తీర్పునిచ్చిందమ్మా. ఓకే, సుప్రీంకోర్టు అనేది తీర్పునిచ్చిందనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఒక చిన్న పాయింట్, అదేంటంటే మండల్ కమిషన్ నివేదిక. ఓకే, మండల్ కమిషన్ నివేదిక, దీన్నే మనం ఓబీసీలకు రిజర్వేషన్లు, ఓకే, సో దీన్నే మనం క్రిమీలేయర్ భావన, ఓకే, క్రిమీలేయర్ భావన. సో ఇదేంటంటే వెనుకబడిన తరగతులు ఎవరైతే వెనుకబడిన తరగతులు ఉంటారో సో వాళ్ళకి 1979 సంవత్సరంలో, ఓకే, 1979లో అప్పటి జనతా ప్రభుత్వం అనేది బీపీ మండల్ అధ్యక్షతన, ఓకే, బీపీ మండల్, సో ఇతని అధ్యక్షతన ఒక కమిషన్ అయితే నియమించిందమ్మా. ఎవరు? 1979లో జనతా ప్రభుత్వం అనేది బీపీ మండల్ అధ్యక్షతన ఒక కమిషన్ అయితే నియమించింది. సో దీని ప్రకారం ఏంటంటే సామాజికంగా మరియు విద్యాపరంగా ఎవరైతే వెనకబడి ఉంటారో సో అలాంటి వారికి కేంద్ర సర్వీసుల్లో, అదేవిధంగా చూసుకుంటే కేంద్ర సర్వీసుల్లో రిజర్వేషన్ అనేవి 27% కల్పించాలని చెప్పేసి, ఓకే, కేంద్ర సర్వీసుల్లో రిజర్వేషన్ అనేవి 27% కల్పించాలని 1980లో, ఓకే, 1979లో నియమిస్తే 1980లో అయితే నివేదిక ఇచ్చిందన్నమాట వీళ్ళు. ఎవరు? బీపీ మండల్. సో వీళ్ళ కమిషన్ అనేది 1980లో నివేదిక ఇచ్చారు. సో ఆ తర్వాత రోజుల్లో 1989లో విపి సింగ్ ప్రభుత్వం, ఓకే, విపి సింగ్ ప్రభుత్వం వచ్చింది కదా. సో అప్పుడు ఈ మండల్ కమిషన్ ఏవైతే నివేదిక ఇచ్చిందో వాటిని అమలు చేస్తున్నట్లయితే చెప్పడం జరిగిందమ్మా. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మండల్ కమిషన్ నివేదిక ఈ ఓబీసీ రిజర్వేషన్ కోసం చేసింది 1979లో జనతా ప్రభుత్వం అనేది బీపీ మండల్ అధ్యక్షతను అయితే వేసింది. సో వీళ్ళు మనకి 1980లో వాళ్ళు ఏమిచ్చారు? ఆ యొక్క నివేదిక సమర్పించారు. సో ఆ తర్వాత రోజుల్లో 1989లో
విపి సింగ్ ప్రభుత్వం వచ్చింది. సో ఈ విపి సింగ్ ప్రభుత్వం అనేది ఏం చేసిందంటే ఈ మండల్ కమిషన్, బీపీ మండల్ కమిషన్ ఇచ్చిన ఏదైతే నివేదిక ఉందో దానిని అమలు చేస్తున్నట్టయితే ప్రకటించిందనమాట. అయితే దీనిపైన కొన్ని సుప్రీంకోర్టు కేసులు కూడా పడడం జరిగింది. సో దానిలోదే ఈ ఇందిరా సహాని అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దీనిలోదే ఇందిరా సహాని వర్సెస్ భారత ప్రభుత్వం. అయితే పివి నరసింహారావు గారు వీటిని కొన్ని సవరణ చేశారు. సో ఏంటంటే ఎవరైతే వెనకబడి తరగతున్నారో వాళ్ళకి రిజర్వేషన్లు అనేవి ఆర్థిక పరంగా ఆర్థిక ప్రాతిపాదికన అమలుపరచడం. అంటే ఇప్పుడు మనకి బీసీలో ఉన్న కొంతమంది సంపన్నులు ఉంటారు కదా, సో వాళ్ళకి ఏంటంటే రిజర్వేషన్ అనేవి క్యాన్సిల్ చేయడం. సో అంటే ఆర్థికంగా ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ అనేవి క్యాన్సిల్ చేయడం, ఆర్థికంగా తక్కువ ఉండి బీసీ వర్గానికి చెంది ఉంటే అలాంటి వాళ్ళకి రిజర్వేషన్ కల్పించడం అని చెప్పేసి ఈ పివి నరసింహారావు ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో సో అవి కొన్ని సవరణలు చేసిందనమాట. అదేవిధంగా చూసుకుంటే ఈ పివి నరసింహరావు ఆ యొక్క సవరణలోనే ఆర్థికంగా వెనకబడిన వారికి 10% రిజర్వేషన్ కల్పించని చెప్పేసి సవరణ తీసుకొచ్చారమ్మ. ఎవరు? పివి నరసింహరావు టైంలోనే. అదేవిధంగా చూసుకుంటే మనకి ఈ మండల్ కమిషన్ అనేది 11 సూచీల ఆధారంగా 11 విషయాల ఆధారంగా వెనుకబడతనాన్ని అయితే వాళ్ళు నిర్ణయించారు. సో వాటిలో సామాజికంగా వెనుకబడడం కానీ, ఆర్థికంగా కానీ, విద్యాపరంగా కానీ సో బయట మనకి కొన్ని వర్గాల వరకు తక్కువగా చూడడం కానీ, సో ఇలా ఉంటాయి కదా. సో వాళ్ళు చేసే వృత్తి బట్టి కానీ ఇలా కొన్ని బేస్ చేసుకుని ఏంటంటే ఈ మండల కమిషన్ అనేది 11 రకాల అంశాలతో వెనుకబాటున వారని చెప్పేసి నిర్ణయం జరిగిందనమాట. అంటే వాళ్ళు నివసిస్తున్న ప్రాంతం కానీ సో ఇలా వాళ్ళ యొక్క ఆదాయం, సో తర్వాత ఏంటంటే సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, విద్యాపరంగా, సో ఇవన్నిటిని బేస్ చేసుకుని అయితే ఈ మండల్ కమిషన్ అనేది 11 అంశాల ఆధారంగా ఎవరు వెనుకబడిన వారు, సో ఎవరు వెనుకబడిన వారు కాదని చెప్పేసి వాళ్ళు ఈ యొక్క నివేదికలో సమర్పించారనమాట. సో ఇది నార్మల్గా ఈ యొక్క మండల్ కమిషన్ విషయం. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, చిన్నదే. సో అదేంటంటే క్రిమిలేయర్ అనేది ఎస్సీ ఎస్టీలకు కూడాను క్రిమిలేయర్ అనేది ఎస్సీ ఎస్టీలకు కూడాను వర్తిస్తుందా వర్తించదా అని చెప్పేసి మనకి తెలుసుకోవడమే జస్ట్ టాపిక్ అనమాట, చిన్న టాపిక్. సో ఇది చూసుకుంటే అశోక్ కుమార్ ఠాకూర్ అశోక్ కుమార్ ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. నై 2008 అశోక్ కుమార్ ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2008. సో ఈ కేసులో క్రిమిలేయర్ అనే ప్రాతిపదిక అనేది ఎస్సీ ఎస్టీలకు ఆ యొక్క రిజర్వేషన్లకి వర్తించదని చెప్పేసి సుప్రీంకోర్టుని తీర్పునిచ్చిందమ్మా. సో వీరిని ప్రత్యేకంగా ప్రత్యేక వర్గంగా అనేది పరిగణించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. గమనించండి, అశోక్ కుమార్ ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఈ యొక్క కేసులో క్రిమిలేయర్ అనే ప్రాతిపదిక అనేది ఎస్సీ ఎస్టీలకు వర్తించదని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. వీళ్ళని ఒక ప్రత్యేక వర్గంగా చూడాలని చెప్పేసి, పరిగణించాలని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది తీర్పునిచ్చింది. సో ఆ తర్వాత రోజుల్లో ఎస్సీ ఎస్టీలకు క్రిమిలేయర్ అనేది వర్తిస్తుంది. అంటే ఎస్సీ ఎస్టీల్లో ఎవరైతే ఆర్థికంగా సంపన్నులు ఉంటారో సో అలాంటి వాళ్ళకి రిజర్వేషన్లు అనేవి ఉండవు అని చెప్పడం జరిగిందమ్మా. సో ఆ కేసుల విషయానికి వస్తే మనకి దాంట్లో మొదటిది నాగరాజు వర్సెస్
యూనియన్ ఆఫ్ ఇండియా. ఓకే, నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది 2006 అనమాట. సో దీనిలో ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లో రిజర్వేషన్ అనేవి చెల్లుబాటు అవుతాయి. అయితే వీళ్ళు రిజర్వేషన్లో అవసరమైనప్పుడు, ఓకే, రిజర్వేషన్ అనేవి అవసరమైనప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డేటాను అయితే సమర్పించాలని చెప్పడం జరిగిందమ్మా. అదేవిధంగా చూసుకుంటే వీళ్ళకి, ఎవరికి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి క్రిమీలేయర్ అనే భావన, ఓకే, క్రిమీలేయర్ అనే భావన ఎస్సీ ఎస్టీలకు కూడా వర్తిస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఈ కేసులో మనకి కొన్ని విషయాలు ఉన్నాయి. సో ఏంటంటే దాంట్లో ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లో రిజర్వేషన్లు, ఓకే, ప్రమోషన్లో రిజర్వేషన్లు అనేవి చెల్లుబాటు అవుతాయని. అంటే ఇప్పుడు ఇక్కడ బీసీ ఉన్నారు, ఓసీ ఉన్నారు, ఎస్సీ ఉన్నారు. సో అక్కడ ఏంటంటే ఒకటేసారి జాయిన్ అయినప్పుడు ఇక్కడ ప్రమోషన్లో కూడా వీళ్ళకి రిజర్వేషన్ ఇచ్చి ప్రమోషన్లు ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో అది వర్తిస్తుంది, చెల్లుబాటు అవుతుందని నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు అనేది తీర్పునిచ్చింది. అయితే వారి యొక్క రిజర్వేషన్ అవసరమైన డేటా అనేది, ఓకే, సమర్థించే అంటే డేటా పరంగా తీసుకోవాలి. అదేవిధంగా చూసుకుంటే క్రిమీలేయర్ అనేది, ఓకే, క్రిమిలేయర్ అనేది ఎస్సీ ఎస్టీలకు, ఓకే, ఎస్సీ ఎస్టీలకు వర్తిస్తుందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అంటే ఇది ఒక భావన అనేది వర్తిస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే రిజర్వేషన్లు సమర్పించే డేటా అనేది అవసరం లేదనమాట. ఓకే, రిజర్వేషన్ అనేవి సమర్పించే డేటా అనేది అవసరం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అయితే అది ఏ కేసు అంటే, ముందుగా చూసుకుంటూ గమనించండి, ఈ నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్ విషయంలో రిజర్వేషన్లు చెల్లుబాటు అవుతాయి. రిజర్వేషన్లు సమర్పించే ఏదైతే డేటా ఉందో ఆ డేటా అయితే చూపించని చెప్పేసి ఈ యొక్క కేసులో చెప్పారు. అయితే ఈ కేసులోనే మనకి ఎస్సీ ఎస్టీలకు, ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉంటారు కదా వాళ్ళకి క్రిమీలేయర్ అనేది వర్తిస్తుందని చెప్పారు. ఆ నెక్స్ట్ కేసులో ఇందులో చెప్పిన ఒక పాయింట్ ఉంది కదా, ఏంటది, ప్రమోషన్ల దగ్గర రిజర్వేషన్ సమర్పించినప్పుడు డేటా ఉంది అడిగారు కదా. సో ఆ డేటా అవసరం లేదని చెప్పేసి 2018లో జర్నల్ సింగ్, ఓకే, జర్నల్ సింగ్ వర్సెస్ లక్ష్మీనారాయణ. సో ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఎవరైతే ఈ ఎస్సీ ఎస్టీలు ఉంటారో వాళ్ళ యొక్క రిజర్వేషన్లకైతే డేటా సమర్పించాల్సిన అవసరం అని చెప్పేసి చెప్పడం జరిగిందమ్మా. రైట్. సో ఇది ఓవరాల్గా ఈరోజు క్లాసు. మనం నెక్స్ట్ క్లాస్లో ఏం నేర్చుకుందామంటే ఆర్టికల్ 17 కోసం అయితే నేర్చుకుందాం. ఓకే, ఆర్టికల్ 17 కోసం నేర్చుకుందాం. అయితే ఏదైతే ఈ క్రిమిలేయర్ విషయం ఉంది కదా, సో ఈ క్రిమిలేయర్ విషయం 2019లో దీనిపైన ఒక కేసు పడింది. సో ప్రెసెంట్ అనేది ఆ కేసును సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. అది ఎప్పుడైతే తీర్పు వస్తుందో ఆ ఫ్యూచర్లో మనకి దాని గురించి డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, మనకేంటంటే కంటిన్యూస్గా రాజ్యాంగపరంగా ఏవో ఒక కేసులు అనేవి పడుతూనే ఉంటాయి, ఏవో చేంజెస్ వస్తూనే ఉంటాయి. సో ఈ చేంజెస్ వచ్చే కొలది సుప్రీంకోర్టు ఏదైతే తీర్పులు ఇస్తుందో ఆ తీర్పులు అనుగుణంగా మనకి కొత్త ఏవైతే కొత్త రాజ్యాంగంలో కొత్త ప్రకరణలు అనేవి, కొత్త సవరణలు అనేవి రావడం జరుగుతుంది.
మనకి ఈ పాలిటీ నేర్చుకున్నప్పుడు మెయిన్గా ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పులు అనేవి చాలా మేజర్ రోల్ అమ్మ. సో ఈ సుప్రీంకోర్టు తీర్పులు బట్టే మన రాజ్యాంగంలో సవరణలు అనేవి జరుగుతుంటాయి. సో వీటిని కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. మీకు అప్పుడప్పుడు మీకు 5th పేజీలో కనిపిస్తాయి అన్నమాట. మీరు పేపర్ చూసినప్పుడు 5th పేజీలో ఈ సుప్రీంకోర్టు కేసుల కోసం కనిపిస్తాయి. దాన్ని ఎప్పటికప్పుడు తరువుగా చూస్తుండండి. దానివల్ల ఏంటంటే మనకి ఈ కరెంటు పాలిటీలో మార్క్స్ మిస్ అవ్వకుండా అయితే మనకి ఉంటుందన్నమాట. ఇది లెంతీ టాపిక్. నార్మల్గా ఇదే టాపిక్ అనేది మనం బోర్డు మీద చెప్పుకుంటే ఇంచుమించుగా ఒక 1.5 అవర్ పైగా వస్తుంది అనమాట. సీరియస్గా వస్తుంది. ఎందుకంటే ప్రతి పాయింట్ రాసి ఇలా చెప్పడం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది మనకి 1.5 అవర్ పైగా వస్తుంది. మనకి ఈ విధంగా కూడాను కొంతలో కొంత సేఫ్ అనుకోవచ్చు. టైం అనేది మీ టైం సేఫ్ అయింది. అయితే మనకి రైన్ పడడం వల్ల బయట కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. దానివల్ల ఈ యొక్క క్లాస్ అనేది ఈ విధంగా పేపర్ పైన ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందమ్మా. ఓకేనా? సో ఓవరాల్ ఇది క్లాసు. నెక్స్ట్ క్లాస్లో మనం ఆర్టికల్ 17 కోసం, ఆర్టికల్ 18 కోసం, ఈ రెండింటి కోసం డిస్కస్ చేసేసుకుందాం ఒకే క్లాస్లోన. ఓకేనా? థ్యాంక్ యూ. సో ఈ వీడియోని అయితే మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.